హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు అత్త కోడలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు. ఈరోజు కేఎఫ్సి చికెన్ చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెను, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం పేస్టు, చికెన్ మసాలా, కారము, ధనియాల పొడి, తగినంత సాల్టు, చిటికెడు చక్కెర, చిక్కని మజ్జిగ. ఇదిగోండి, 4 లెగ్ పీసులు తీసుకున్నాను. 4 లెగ్ పీసులు, ఒక 5-6 సైడ్ పెద్ద ముక్కలండి. ఇప్పుడు దీనిలో కారము, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, మిరియాల పొడి, తగినంత సాల్ట్. ఇవి వేసి కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు చిక్కని మజ్జిగ వేసుకొని, చిటికెడు చక్కెర, ఇవంతా కలిపి ఒక 4 గంటల సేపు మనం అలాగే ఉంచాలండి. ఇలా కలుపుకున్నాక ఒక 4 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి, 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ అండి ఇది. ఒక 1/2 కేజీ దాకా మైదా తీసుకున్నానండి. మైదా పిండి, కార్న్ పౌడరు ఒక చిన్న కప్పు వేసుకుంటున్నాను. దీనిలో కొంచెం మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, కారము, తగినంత సాల్టు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం బేకింగ్ పౌడర్, పిండి పక్క పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఈ చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని మరొకసారి అట్లా కలిపి ఇప్పుడు దీనిని ఈ పిండిలో వేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని పిండి బాగా దీనికి పట్టేలా పెట్టి, ఇప్పుడు దీనిని తీసి కూలింగ్ వాటర్ అండి, ఈ కూలింగ్ వాటర్లో ఇలా స్లోగా వేసుకోవాలి. వేసుకొని 1 సెకండ్ అలా ఉంచి తీసేసుకోవాలండి. తీసి మళ్ళీ మరొకసారి పిండిలో వేసుకోవాలి. వేసి ఇలా దొర్లించాలి. ఇలా అటు ఇటు ఇలా తిప్పాలి. తిప్పి దీనిని ఇలా పట్టుకొని ఒకసారి ఇట్లా విదిలించాలి. మళ్ళీ ఒకసారి ఇలా పిండిలో అన్నీ ఇలాగే పిండిలో 2 సార్లు ముంచి పెట్టుకోవాలండి.
ఇదిగోండి అన్నీ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ పెట్టి ఆయిల్ కాగినాక ఈ లెగ్ పీస్లు వేసుకుందాము. ఇది వేసేటప్పుడు కూడా మరొకసారి ఇలా విదిలించి వేసి ఆయిల్లో ఇలా వేసుకోవాలి. మరొకటి వేస్తాం. కరెక్ట్గా 3 లెగ్ పీసులు పట్టినాయండి. ఇవి ఫ్రై చేసినాక మిగతావి వేద్దాం. ఎర్రగా కాలింది లెగ్ పీసు తీసేస్తున్నాను. ఇదిగోండి సైడ్ పీసులు వేసాం కదా, అవి కూడా ఆయిల్లో వేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, KFC చికెన్ రెడీ అయింది. నేను చెప్పిన కొలతలతోనే చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.